హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. బోడుపల్లి దేవేంద్రనగర్ గడ్డపైన ఉన్నాం ఈరోజు. గతంలో మనం చూసుకున్నట్టయితే ఇది పార్క్ ప్లేస్. ఎట్లా అంటే ఇంతకుముందు గతంలో మనకు ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఈ పార్క్ అని బోర్డు పెట్టడం జరిగింది. బోర్డు పెట్టినాక తర్వాత ఇప్పుడున్న ఎంఆర్ఓ అన్యాయంగా బోర్డు తీసేసి కట్నాలు ముట్టినాయో కానుకాలు ముట్టినాయో ఇక్కడున్న నాయకులు కానీ ఇక్కడ లీడర్లు కానీ వాళ్ళకు అమ్ముడు పోయి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చి ఇట్లాంటి పార్కులు కబ్జాలు అయిపోతున్నాయి. ఇట్లాంటి పార్కులు బోడుపల్లి కాన్స్టిట్యూన్సీలో చాలా పార్కులు అమ్ముడు పోతున్నాయి. దీనికి అద్దుపద్దు లేకుండా అయిపోతుంది. ఏమనంటే వాళ్ళకు ఏమో ఏదో మాట్లాడు సార్ పేపర్ ఖర్చుడు గతంలో చాలా పైసల పేపర్ ఖర్చు జరిగింది. ఇది ఇట్లా చూసుకున్నట్టయితే ఇదే గడ్డ మీద చాలా పార్కుల జాగాలు కబ్జాలు అయిపోయి జరిగినాయి. దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఇంతకుముందు ఉన్న ఎంఆర్ఓ చర్యలు తీసుకొని ఇక్కడ బోర్డు ఆతిపించి శూన్యంగా అద్దు పెట్టిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఎంఆర్ఓ మేడము బోర్డు తీపిచ్చేసి ఈ పార్క్ ప్లేస్లో ఏకంగా బిల్డింగ్ కడుతురు. చూసుకున్నట్టయితే ఇది ప్రజలారా ఇటువంటి అన్యాయం అక్కరాలు అద్దుబద్దు లేకుండా అయిపోతుంది. రోజు రోజుకు అసలు విచ్చలవిడిగా అయిపోతుంది. దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని ఇంత గతంలో కూడా నిన్న కూడా పేపర్ ఖర్చు జరిగింది. దీనిపై సరైన చర్యలు తీసుకోవాలి. ఇది కలెక్టర్ దాకా వెళ్ళాలి. చూస్తున్నాడు. థ్యాంక్ యూ. దేవేందర్ నగర్ లోని సర్వే నెంబర్ 63/1 ఉన్న పార్కు స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేస్తున్నారని అప్పటి తహసీల్దార్ ఎస్తేరు అనిత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర నేతృత్వంలో ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయించి పార్కు స్థలం అంటూ బోర్డును ఏర్పాటు చేయించారు. అయితే ఆర్ఐ ఫణీందర్ బదిలీ కావడంతో మళ్లీ అదే స్థలంలో ప్రస్తుత తహసీల్దార్ హసీనా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగావళిలు రాత్రికి రాత్రే ఇంటి నిర్మాణ పనులు త్వరితగతిన కొనసాగిస్తుండటంతో పలు అనుమానాలకు తావిస్తుంది. పార్కు స్థలంలో జరుగుతున్న నిర్మాణంపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగవళికి కొంతమంది స్థానికులు ఫిర్యాదు చేసినా అటువైపు రాకుండా మౌనం వహించడం వెనుక డబ్బుల పంపకాలు జరిగాయన్న ప్రచారం ఉంది. గతంలో తహసీల్దార్ ఎస్తేరు అనిత ఈ స్థలంలో నిర్మాణ పనులను కూల్చివేయించి ఆపివేయగా ప్రస్తుత తహసీల్దార్ హసీనా నిర్మాణం చేస్తున్నా చూసి చూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాపాడవలసిన అధికారులే ప్రభుత్వ భూమిని అప్పనంగా కట్టబెడితే రక్షించేవారెవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూమి కబ్జా అయిన విషయం పలుమార్లు తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా భూ కబ్జాపై చర్యలు తీసుకోకుండా అక్రమార్కులతో లోపాయికారిక ఒప్పందం చేసుకుని వారిని కాపాడడం కోసం ఆరాటపడుతూ నకిలీ పత్రాలు ఉన్న పక్కా నిర్మాణాలను తూతూ మంత్రంగా కూల్చివేస్తున్నట్లు చేసి గతంలో నిర్మించిన ప్రహరీ గోడలను, కూల్చిన ఇండ్లను ఫోటోలు తీసిన పని అయిపోయిందని ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. అక్రమార్కుల కోసం రెవెన్యూ అధికారులు ఎందుకు ఆరాట పడుతున్నారోనని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. ప్రజల కోసం ప్రభుత్వ భూములను పరిరక్షించే రెవెన్యూ అధికారులు ఎలాంటి వారికైనా అందుబాటులో ఉండే ప్రభుత్వ భూములను, ఆస్తులను పరిరక్షిస్తుంటే మేడిపల్లి రెవెన్యూ అధికారుల తీరు అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వ భూములు అన్యక్రాంతమవుతున్నాయని, వాటిని రక్షించాలని ఎవరైనా సామాన్యులు ఫోన్ చేస్తే ఎత్తని తహసీల్దార్, నాయకులు, కబ్జాదారులు ఫోన్ ఎత్తి వారి కనుసైగల్లో వ్యవహరించడం ఏమిటని ప్రజలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకనైనా సామాన్యులకు తహసీల్దార్ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు.